హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రాజాసాబ్ టీజర్ అయితే రావడం జరిగింది. వచ్చి రావడంతోనే రికార్డులు వేట మొదలు పెట్టింది. ఫ్రెండ్స్, అయితే చాలా మందికి అనుమానాలు ఉండేవి. మారుతి గారు ఏంటంటే చాలా చిన్న డైరెక్టర్, ఆయనకి పాన్ ఇండియా సినిమాలు తీయడంలో ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన ప్రభాస్ లాంటి బిగ్ కట్అవుట్ ని హ్యాండిల్ చేయగలదా చేయలేదని చెప్పేసి అయితే రాజాసాబ్ ఒక్క టీజర్ తోనే అందరికీ సమాధానం చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఏ టీజర్ అయినా సరే దాని మీద ఏంటంటే కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. ఎలాగ నెగిటివ్ గా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. ఏంటంటే ఆ సినిమాలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పేసి. కానీ రాజాసాబ్ టీజర్ కి మాత్రం వంక పెద్దని కూడా వంకేమీ లేదు. నిజంగా చెప్పుకుంటే హర్రర్ అవ్వచ్చు, లేకపోతే కామెడీ అవ్వచ్చు, లేకపోతే సెంటిమెంట్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, మీకు ప్రభాస్ యొక్క లుక్స్ అవ్వచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఏది కూడా అంటే ఎక్కడ కూడా తక్కువ ఉండేటంటే ఫుల్ మీల్స్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ టీజర్ అయితే మాత్రం. అందుకనే ఎవరు కూడా ఏంటంటే ఈ టీజర్ అయితే నెగిటివ్ అనేది ప్రచారం చేయట్లేదు. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే మన యొక్క పుష్పరాజన్ ఏమంటాడంటే తగ్గేది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పేరు మీద ఇప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డు ఉంది. ఫ్రెండ్స్, అయితే చాలా మంది ఏంటంటే అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 కలెక్షన్ మొత్తం కూడా ఫేక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరు ఫేక్ అన్నా ఎవరు ఫేక్ అనకపోయినా సరే, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా సరే, పుష్ప 2 ఇప్పటి వరకు అయితే టాలీవుడ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డు. కాబట్టి అందుకనే మన యొక్క అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే తగ్గేది అని చెప్పి డైలాగ్ పడుతుంటాడు. పైగా ఏంటంటే ఆయనకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే ఆ మాత్రం అనేది కొంచెం ఉంటది మరి ఆ మాన్ని గెలుచుకున్న తర్వాత. అందుకనే ప్రభాస్ అన్న ఏమనుకున్నాడంటే ఇక అల్లు అర్జున్ దగ్గర ఇటువంటి అవార్డులు మొత్తం ఉంటే ఇంకా ఆయన ఆపేవాడు ఎవడు ఉండని చెప్పేసి ఈసారి ఎలాగైనా సరే అల్లు అర్జున్ నుంచి ఆ అవార్డు లాక్కొని మనం ఏదంటే భద్రంగా బీరోలో పెట్టదని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. అందుకనే పుష్ప 2 సినిమా ఏ రోజైతే రిలీజ్ అయిందో అదే రోజు ఏంటంటే రాజాసాబ్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. కేవలం 1 year గ్యాప్ లోనే అల్లు అర్జున్ ఉన్నటువంటి రికార్డులు మొత్తాన్ని కూడా తుడిసేసి ఏంటంటే మన యొక్క ప్రభాస్ అనేటువంటి సైన్ ని పెడతాడు. ఎప్పుడైతే ప్రభాస్ అన్న దగ్గర టాప్ రికార్డు ఉందో దాని గురించి కనీసం ఎక్కడ మాటలు కూడా మాట్లాడు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ప్రతి హీరో కూడా సమానమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.